ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి పరిణామాలు దృష్టిలో ఉంచుకొని చిన్న వయసులోని దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా ఎప్పటికప్పుడు డాక్టర్ల సూచనలు తీసుకుంటూ సరైన మందులు వాడుతూ దీర్ఘాయుషులుగా జీవించాలని, గుండె, ఎముకలు, నరాలు దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారని అమృత హాస్పిటల్ డాక్టర్ వినోద్ కుమార్, డాక్టర్ రంజిత్, డాక్టర్ హేమలత, డాక్టర్ వెంకటేష్ అన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ వికాస్ గుంటూరు మరియు అమృత హాస్పిటల్ కొరిటిపాడు వాకింగ్ ట్రాక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంపును నిర్వహించారు. మెడికల్ క్యాంపులో సుమారు 250 మంది పైగా ఉచిత రక్త మరియు ఎముకలకు సంబంధించిన పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వాకింగ్ ట్రాక్ అసోసియేషన్ అధ్యక్షులు వంగల వాలరెడ్డి మరియు రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు వికాస్ నుండి ప్రేమకుమార్ సర్వీస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గా, ప్రాజెక్ట్ చైర్మన్ గా ఆదిశేషు మరియు తదితరులు పాల్గొన్నారు. శివరామ్ గారు అందరం నా పేరు డాక్టర్ వినోద్ కుమార్. నేను ఎముకల డాక్టర్ని. ఇక్కడ మనం చాలామంది నడవలేని వాళ్ళు కూడా ఉంటారు, అయినా కానీ వాకింగ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మనం బాగా పేదలకి, పెట్టుకోలేని వాళ్ళకి మోకాలు మార్పిడి అనేది చాలా తక్కువలో చేస్తున్నాం మన హాస్పిటల్లో. ప్లస్ ఇంకా స్పోర్ట్స్ ఇంజురీస్, మోస్ట్లీ వాకింగ్ ట్రాక్స్లో ఏంటంటే నడుచు కింద పడిపోతారు. అలాంటి వాళ్ళకి స్పోర్ట్స్ ఇంజురీస్ అంటే కీ హోల్ సర్జరీస్ కూడా మనం అందుబాటులో తెస్తున్నాము. ఇక్కడ మనము క్యాంప్లో బోన్ మినరల్ డెన్సిటీ టెస్ట్, అంటే బోన్ ఎంత బలంగా ఉంది అనేది ఈ టెస్ట్ తెలుస్తుంది. అలాంటి వాటికి బోన్ టెస్ట్ చేసి ఉచితంగా మెడికేషన్ అందజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రంజిత్, కార్డియాలజిస్ట్, అమృత హాస్పిటల్స్ అండ్ యాంజియో కేర్ సెంటర్. మనం రీసెంట్గా అన్నీ చూస్తూ ఉన్నాం. చాలామంది సడన్గా వాకింగ్ ట్రాక్స్లో కానీ సడన్గా కార్డియాక్ అరెస్ట్ వచ్చి అలా జరుగుతుంది. ఇవన్నీ అవాయిడ్ చేయడానికి, ప్రివెంట్ చేయడానికి ముందే మనం ఈసీజీలు తీయించుకొని ఏమైనా కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ముందే మనం పరీక్షలు చేయించుకుంటే ఇవన్నీ ప్రివెంట్ చేసే అవకాశం ఉంటుందని ఆ ఉద్దేశంతో మనం ఈ క్యాంప్ పెడతాం జరిగింది. దీంట్లో ఈసీజీ అన్నీ చేసి ఎక్కువ ఏమైనా అవసరమైనా, వేరే యాంజియోగ్రామ్ ఏమైనా అవసరమైనా కూడా ఉచితంగా చేస్తున్నాం మనం ఇక్కడ. సో ఈ క్యాంపులో మనం అందరికీ తెలియాల్సింది ఏంటంటే సిపిఆర్ అంటే సడన్గా ఎవరైనా పడిపోతే ఏమేం చేయాలి అవన్నీ కూడా మేము ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ అని స్టార్ట్ చేస్తున్నాము. ఈసీజీలు తీయించుకోవడం వల్ల ఏంటంటే మనకు ఐడియా వస్తుంది. అంటే హార్ట్ ఏమన్నా ప్రాబ్లం ఉందా, హార్ట్ అటాక్ వచ్చే ఏమన్నా రిస్క్ ఉందా, ఈ రిస్క్ అసెస్మెంట్ అంటే షుగర్స్ ఎట్లా ఉన్నాయి, కొలెస్ట్రాల్ ఎలా ఉంది, ఆ కంట్రోల్ ఎలా ఉంది,
సో అన్ఫార్చునేట్లీ మన వాకింగ్ ట్రాక్స్లో 60 అబోవ్ వాళ్ళు ఎక్కువ ఉంటారు, వాళ్ళకి రిస్క్ వచ్చే ఎక్కువ ఉంటుంది. డాక్టర్ హేమంత్ అండి, నేను న్యూరో సర్జన్ని. ఈ వాకింగ్ ట్రాక్లో మనం ఇవాళ మెడికల్ క్యాంప్ అనేది పెట్టడం జరిగింది. ఇది నా సైడ్ నుంచి నరాల ఇబ్బందులు, బ్రెయిన్ స్ట్రోక్ అండ్ స్పైన్ ప్రాబ్లమ్స్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ క్యాంప్ దోహదపడుతుంది. వాకింగ్ అనేది హెల్త్కి చాలా మంచిది, ఎస్పెషల్లీ బ్రెయిన్ అండ్ స్పైన్ హెల్త్కి చాలా మంచిది. సో ఇక్కడ మెంబర్స్ అందరూ కంటిన్యూ చేయాలి వాకింగ్ అనేది. వాళ్ళ హెల్త్ మా బాధ్యతగా మేము చూసుకుంటామని చెప్పడం నాకు చాలా సంతోషంగా ఉంది. నమస్కారం అండి, నేను డాక్టర్ వెంకటేష్ పులివర్తి, జనరల్ ఫిజిషియన్. ఇక్కడ మన వాకింగ్ ట్రాక్లో ఆర్గనైజ్ చేయటం చాలా, అండ్ నేను దాంట్లో పార్ట్ తీసుకోవటం నాకు హ్యాపీగా ఉంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ బీపీ, షుగర్లు అండ్ ఏమన్నా ఫీవర్స్ వచ్చినా కూడా నా దగ్గరకు వచ్చి చూపించుకుంటున్నారు. అండ్ వీఆర్ గివింగ్ అవర్ బెస్ట్. థ్యాంక్ యూ. రోటరీ క్లబ్ గుంటూరు వికాసు వారి ఆధ్వర్యంలో మరి అమృత హాస్పిటల్ సిబ్బంది డాక్టర్స్ సిబ్బందితో మరి ఈ రోజున భారీ మెగా మరి మెడికల్ క్యాంప్ జరుగుతూ ఉంది మా కొరిడిబాడు వాకింగ్ ట్రాక్లో. మరి ఇలాంటి కార్యక్రమాలు మరి వాళ్ళు చేస్తున్నందుకు రోటరీ క్లబ్ వారికి, అలానే అమృత హాస్పిటల్ సంబంధించిన డాక్టర్ సిబ్బందికి కానివ్వండి, వాళ్ళ యొక్క మిగతా మెంబర్స్ కానివ్వండి, అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఇటువంటి కార్యక్రమాలు మరి అరుదుగా జరుగుతూ ఉంటాయి. ఇంతకుముందు మాకు బాగా జరిగాయి. ఈ మధ్యకాలంలో ఏంటంటే ఈ వాకింగ్ ట్రాక్లో పబ్లిసిటీ కోణంలో టెస్టులు చేస్తామని చెప్పేసి వచ్చేవాళ్ళు, ఎలాంటి మెడిసిన్స్ ఇవ్వటం కానీ ఉండేవి కావు. ఈ మధ్యకాలంలో ఇటువంటి కార్యక్రమాలు నేను చాలా తక్కువగా చూశాను. అలాంటిది ఈ రోజున మరి